అందరికీ నమస్తే. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం వచ్చేసి కోనేపల్లి గ్రామ దేవత దుర్గమ్మ వారి గుడి దగ్గరికి వచ్చినాము. ఈరోజు పున్నం కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెడతానని మా అమ్మ ఈరోజు వంట చేస్తానని ఈ గుడి దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే అమ్మవారికి అన్నీ మా అమ్మే చేస్తుంది. ఇంతకుముందు ఇంకొక తను కూడా ఉండే కానీ కొన్ని కారణాల వల్ల తను చేయట్లేదు. ఇప్పుడు ప్రతి శుక్రవారం పున్నంకి ప్రతి దానికి ఇప్పుడు మా అమ్మనే చేస్తుంది. ఈ దుర్గమ్మ తల్లికి ఈ జన్మకు మా అమ్మకి అదృష్టం కలిగిందంటే, ఆ తల్లికి సేవ చేసే అదృష్టం మా అమ్మకి కలిగిందంటే మా అందరికి కూడా చాలా సంతోషం. ఆ తల్లికి స్నానం చేపియడము, ఒంటి నిండా పసుపు పెట్టి అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యంతో అమ్మవారికి చేయడం జరుగుతుంది. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు పొద్దున్నే వెళ్ళాం గుడికి. అమ్మవారికి స్నానం చేయించి అమ్మవారికి ఇలా దగ్గరుండి మరి స్నానం చేపించి ఒంటి నిండా పసుపు రాసి ఆ అమ్మవారికి చీర కట్టించి ప్రతి ఒక్క పని చేయాలంటే అదృష్టం ఉండాలి. ఈ జన్మకు మాత్రం మా అమ్మకు అదృష్టం దక్కింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక దేవత దగ్గరికి వెళ్ళి స్వయంగా పూజ చేయాలంటే కొంతమంది రారు, కానీ మా అమ్మ మాత్రం చేస్తానని ముందుకొచ్చింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ అమ్మవారికి ఒంటి నిండా పసుపు రాసి చక్కగా పట్టు చీర కట్టేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. అందరూ కొంతమంది దుర్గమ్మ అంటే భయపడతారు, కానీ మా పులిమేర దుర్గమ్మ అలా కాదు. అందరినీ చల్లగా దీవిస్తుంది, అందరినీ చల్లగా చూస్తుంది. కొందరు వెంబడొస్తుంది అట్లా ఇట్లా అని భయపడతారు, కానీ అట్లాంటి దుర్గమ్మ కాదు. మా పొలిమేరలో చాలా అంటే చాలా ఇష్టంగా కొలుస్తారు కోనేపల్లి ప్రజలు. అమ్మవారికి అయితే ఎంచక్కగా చీర కట్టడం జరుగుతుంది మా అమ్మ. అమ్మవారికి శుక్రవారం అయినా సరే కంపల్సరీ పూజ. పొద్దున రాగానే ఆకిలి స్వాంపి చేసి గుడి కడుక్కొని అమ్మవారికి స్నానం చేపించి ఒంటి నిండా పసుపు రాసి చీర కట్టించి అమ్మవారికి ఇష్టమైంది ఏదైనా సరే, పుంటి కూర, కోడిగుడ్డు, చికెను, ఇంకా అమ్మవారికి ఇష్టమైన తోటకూర, గంగవేలి కూర ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెడుతుంది అనమాట. పున్నం రోజు మాత్రం కంపల్సరీ అమ్మవారికి కోడి కోయడం జరుగుతుంది, నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఈరోజు పున్నం సందర్భంగా మా అమ్మ ఇలా చేయడం జరుగుతుంది. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ విగ్రహం కూడా అప్పటి నుండి లేదు, కొద్ది రోజుల క్రితం పెట్టడం జరిగింది. ఆ విగ్రహాన్ని కూడా కంకణాల పాండు సర్పంచ్ గారు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కంకణాల పాండు అనే వ్యక్తియే భారీ మెజారిటీతో మళ్ళీ సర్పంచ్గా గెలవడం జరిగింది. చాలా సంతోషం. అమ్మవారి వెనకాల ఉన్న చిత్రపటాన్ని ఓ 2-3 నిమిషాలు అలాగే చూసామంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అట్లా ఉంటుంది అమ్మవారు. కానీ చిత్రపటాలు మాత్రం చాలా అంటే చాలా మంచిగా వేసిర్రు. అమ్మవారికి అయితే చీర కట్టియడం అయిపోయింది. అమ్మవారు మెచ్చే విధంగా మనం చేస్తేనే అమ్మవారు మెచ్చుతుంది. నాకైతే దుర్గా భవానీ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మవారి పండుగ అయ్యే రోజు కూడా చాలా ఘనంగా చేస్తారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చీర కట్టియడం అయితే అయిపోయింది. ఇక తర్వాత బోనాలు పూజించిన తర్వాత అమ్మవారి చూడండి, అమ్మవారి చిత్రపటం చూడండి. దగ్గరగా చూసినామంటే నిజంగా భయపడతాము. అమ్మవారికి చీర కట్టడం అయితే చక్కగా అయిపోయింది. పూల అలంకరణ కూడా అయిపోయింది. బోనాలు కూడా రెడీ చేసుకుంది మా అమ్మ.
ఇప్పుడు ఇంకా అందులోకి కావలసిన పరమాన్నం, బెల్లం పోలేలు, పెరుగు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంది. బోనాలు అయితే అమ్మవారి దగ్గర పెట్టి దీపం వెలిగించడం అయితే జరిగింది. ఇప్పుడు తర్వాత అమ్మవారికి చికెన్తోని నైవేద్యం పెట్టడం జరుగుతుంది. మేము పొద్దున వెళ్ళినామంటే మాకు ఈవినింగ్ వరకు అక్కడే అయింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మేమే స్వయంగా పండుగ చేస్తున్నట్టుగా అనిపించింది మాకు. చూడండి, అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టడం జరిగింది. అమ్మవారికి ఇష్టమైనవి, నచ్చినవి ఇవే. పుంటికూర, ఆకుకూరలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి నైవేద్యం అయితే ఎక్కించాము. పూజ కంప్లీట్ అయింది. ప్రతి వారం మా అమ్మ ఇలాగే చేస్తుంది. ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.